బెజవాడ ఇంద్రకీలాద్రిపై బృహత్ ప్రణాళిక అమలుకు ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. అధికారులు సైతం పనుల్లో వేగం పెంచారు. గోశాలకు చెందిన 25 సెంట్ల స్థలాన్ని నిర్వాహకులు దేవాలయ అధికారులకు అప్పగించారు. అమ్మవారి ఆలయానికి చేరుకునే అర్జున వీధి విస్తరణకు మార్గం సుగమమైంది. కొండపైన ఉన్న కట్టడాల తొలగింపు కార్యక్రమం కూడా మొదలైంది. రోజురోజుకు పెరుగుతున్న భక్తులకు తోడు కృష్ణా పుష్కరాలకు సమయం సమీపిస్తున్న తరుణంలో విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం బృహత్ ప్రణాళిక అమలును అధికారులు వేగవంతం చేశారు. ముఖ్యమంత్రితో 3 సార్లు సమావేశమై తీసుకున్న నిర్ణయాల మేరకు పనులు ప్రారంభించారు. వీటిలో అర్జున వీధి విస్తరణ కీలకమైనది. ప్రస్తుతం అమ్మవారి ఆలయానికి చేరుకునేందుకు ఎక్కువగా కనుమ రహదారిని మాత్రమే ఆశ్రయిస్తున్నారు. ఇక నుంచి అర్జున వీధి గుండా కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లేలా చేయాలని అధికారులు భావిస్తున్నారు. అర్జున వీధి వెడల్పు తక్కువగా ఉన్నందున వాహనాలు ఎక్కువ సంఖ్యలో వస్తే ఇబ్బందిగా మారనుంది. అందుకే ఈ వీధిని 60 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. కాని ఈ రోడ్డు పక్కన 8 దశాబ్దాలకు పైగా కొందరు గోశాలను నిర్వహిస్తున్నారు. అక్కడే వేణుగోపాలకృష్ణ ఆలయం కూడా ఉంది. గోశాల స్థలాన్ని ఇచ్చేందుకు వారు నిరాకరించారు. ఆ స్థలం వస్తే తప్ప రోడ్డు విస్తరణ కుదరదని, గోశాల ఉన్న 25 సెంట్ల స్థలానికి పరిహారంగా పక్కనే ఉన్న నీటిపారుదల శాఖకు చెందిన 42 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు దుర్గగుడి ఈవో చంద్రశేఖర్ ఆజాద్ గోశాల నిర్వాహకులకు పత్రాలు అందజేశారు. గోశాల ఉన్న కట్టడాలకు పరిహారంగా 66 లక్షల రూపాయల చెక్కు కూడా ఇచ్చారు. ఫలితంగా 8 ఏళ్లుగా అర్జున వీధి విస్తరణకు ఉన్న అడ్డంకి తొలగిపోయింది. ఎక్కడైనా అభివృద్ధి పనులకు స్థలాలు తీసుకునే సమయంలో ఇంత పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వరు. ఇక్కడ బృహత్ ప్రణాళిక అమలు కోసం అధికారులు రాజీ పడాల్సి వచ్చింది. గోశాల కూడా హిందూ ధర్మ ప్రచారం కోసం ఉపయోగపడుతోంది కాబట్టే చొరవ చూపామని అధికారులు తెలిపారు. అమ్మవారి ఆలయం అభివృద్ధి కోసం దశాబ్దాలుగా ఉన్న స్థలాన్ని ఇచ్చామని గోశాల నిర్వాహకులు చెబుతున్నారు. హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే కాబట్టి దీంట్లో ఎక్కువ తక్కువ కాదు. ఒక సమస్య పరిష్కారం అయ్యేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇరు వర్గాలు చేసుకున్న దాన్ని మనం పెద్దలు చేసిన దాన్ని గౌరవించాలి. అలాగే ఇక్కడ 1 టౌన్లో 250 ఆవులున్నాయి. ప్రస్తుతం కొంత ఏరియా తగ్గుతున్నందున కొత్తూరు తాడేపల్లికి కొన్ని ఆవుల్ని పంపించడానికి మార్గం సుగమం చేసుకుంటూ ఈ రకంగా సహకరించిన ప్రభుత్వానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఇప్పుడు మాకు ఎండోమెంట్ వారు ఆ స్థలాన్ని ఇక్కడి నుంచి గోవులను తరలించకుండా ఉంచేందుకు ఈ స్థలాన్ని ఇచ్చి మాకు మా స్థలం తీసుకున్నా బాధలేదు. ఈ స్థలాన్ని ఇక్కడి నుంచి గోవుని ఇక్కడి నుంచి తరలించకుండా ఉండి ఆ గోవు రక్షణ చేస్తూ ఆ గోపూజలు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉంచినందుకు గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆలయ బృహత్ ప్రణాళిక అమలులో భాగంగా దుర్గగుడిపై కట్టడాలు తొలగిస్తున్నారు. భవానీ మండపంలో జరిగే పూజా కార్యక్రమాల్ని మల్లికార్జున మహామండపానికి తరలించారు. ప్రస్తుతం భవానీ మండపాన్ని తొలగించే పనులు చేపట్టారు. భవానీ మండపం మొదటి అంతస్తులో ఉన్న కార్యాలయాల్ని కూడా మారుస్తున్నారు. భవానీ మండపంతో పాటు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుకాణాల్ని కూడా తొలగించనున్నారు. దుకాణాలు మహామండపంలోని 5వ అంతస్తులో ఏర్పాటు చేయనున్నారు. ఈవో కార్యాలయాన్ని సైతం జమ్మిదొడ్డి వద్ద ఉన్న అతిథి గృహంలోకి తరలిస్తున్నారు. త్వరలోనే అన్నదాన సత్రాన్ని, ప్రసాదాల తయారీ కేంద్రాన్ని కూడా కొండ దిగువకు తరలించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తద్వారా కొండపై కేవలం ఆలయం మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టినట్లు వివరిస్తున్నారు. కనకదుర్గమ్మవారు వనదేవత అని ప్రస్ఫుటంగా కనిపించేలా మార్పులుంటాయని ఆలయ ఈవో తెలిపారు. ఈ కొండ మీద ఉన్న ఈ సివిల్ కన్స్ట్రక్షన్స్ అని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించిపోతున్నాము. భక్తులకి ఒక చక్కటి ఆహ్లాదకర వాతావరణం మొత్తం కొండంతా కూడా కనబడుతూ ఆ కొండ మీద ఉన్న పురాతన చెట్లు, ముఖ్యంగా మర్రి చెట్లు చూస్తుంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అన్నమాట పైన. ఆ మర్రి చెట్లు అన్నీ కూడా కనబడే విధంగా కనుక వచ్చి మళ్ళీ ఆ సెలయర్ కనుక క్రియేట్ చేసుకోగలిగి ఆ కోనేరులు క్రియేట్ చేయగలిగి ఉత్తర భాగంలో కూడా మనం ఒక చక్కటి కోనేరు నిర్మాణం చేసుకొని అక్కడ కూడా పెద్ద వాటర్ ఫాల్ అనేది వచ్చినట్లయితే అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ చిన్నప్పటి రోజులు వస్తాయనే భావనతో మనం ముందుకెళ్తున్నాం. ఇంద్రకీలాద్రి దిగువ భాగంలో 80 సెంట్లలో మల్టీలెవెల్ పార్కింగ్ కోసం పనులు ప్రారంభమయ్యాయి. 250కు పైగా కార్లు, 300 పైగా బైక్లు, 10 బస్సులు పార్కింగ్ చేసేలా దీన్ని నిర్మిస్తున్నారు. దుర్గమ్మ ఆలయానికి అభిముఖంగా మహాప్రాకారం నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తద్వారా మహాప్రాకారం లోపలి ప్రాంతమంతా ఆగమశాస్త్ర ప్రకారం అభివృద్ధి చేసేందుకు వీలు పడుతుంది.